శ్రీ తీన్మార్ మల్లన్న గారు. సార్, అవుట్డోర్ మీడియాకు సంబంధించినటువంటి సమస్య సార్ ఇది. సార్, దాదాపు ఒక 50,000 కుటుంబాలు ఈ రంగాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నాయి సార్. చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, హోర్డింగ్స్, తర్వాత ఈ బస్ స్టాప్లలో వేసుకునేటువంటి వాళ్ళ సార్. సో గతంలో వాళ్ళు నాకు ఒక రిక్వెస్ట్ చేసినారు సార్, దీని గురించి మాట్లాడమని చెప్పినారు సార్. కేవలం 2-3 వ్యక్తులకు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి జాగాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ చిన్న చిన్న అవుట్డోర్ మీడియా ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళ పొట్టగొడుతుంది, అసలు వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తుంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. సో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడన్నా జిహెచ్ఎంసీ పరిధిలో కొంత రిస్ట్రిక్షన్ ఉండే, మిగతా మున్సిపాలిటీలలో కొంత బెటర్ ఉండే సార్. ఇప్పుడు మిగతా మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ అంతా కలిపి గంప గుత్తగా మొత్తం అవుట్డోర్ ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయి సార్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి, అవి గంప గుత్తగా కొద్ది మంది వ్యక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తూ ఉంది సార్. వాళ్ళు వందలాది మంది ఇలా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది సార్. అయితే వాళ్ళకి నిబంధనలు సడలించాల్సినటువంటి అవసరం ఉంది సార్. మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముంగట ఒకటి కొత్తది ఏది పార్కింగ్కి సంబంధించి ఒకటి పెట్టిరు సార్. దానికి అది పెట్టినందుకు ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సార్. కానీ అతనికి 9 కోట్ల రూపాయల స్పేస్ ఇచ్చినారు సార్. సార్ అంటే కేవలం అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెట్టినట్టు ఉంది సార్ ఈ పరిస్థితి. అడ్వర్టైజ్మెంట్ అవుట్డోర్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో సార్, వాళ్లకు న్యాయం జరిగే విధంగా తక్షణమే సవరించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే జీవో నెంబర్ 69 ఉంది సార్, అది కూడా అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అంశం సార్. సో దాన్ని కూడా సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది సార్. దీన్ని స్కామ్గా కాకుండా ఉపాధిగా చూడాలని ప్రభుత్వానికి సూచన.